కృష్ణ వాళ్ళ తాతమ్మకు 93 ఏళ్ళు. ఆవిడ మాట్లాడదామని పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళకపోయినా కృష్ణకు ఆవిడ చెప్పే కథలంటే చాలా ఇష్టం. కృష్ణకేమీ తోచినప్పుడు మామగారి పక్కన కూర్చొని, తాతమ్మ ఓ కథ చెప్పవు అని ప్రేమగా అడిగేవాడు. తాతమ్మ చెప్పే కథలే వేరు, ఎవ్వరి కథలతోనూ పోల్చలేము. తాతమ్మ, తాతగారు బడికెళ్ళడానికి ఎలా ఈడ్చేవారో ఆ కథ చెప్పు. బడెగ్గొట్టి గోళీలాడేవాడు కదూ, ఆ కథ చెప్పు. పశువుల్ని మేపడానికి వెళ్ళి వాటి మీద ఎక్కి ఊరేగేవాడు కదూ, ఆ కథ చెప్పు అంటూ తాతగారిని ఉద్దేశించి రకరకాల కథలు చెప్పించుకునేవాడు. ఈరోజు కృష్ణ వాళ్ళ అమ్మా నాన్న రాబోయే పండక్కి ఏం పిండి వంటలు చేసుకోవాలో మాట్లాడుతుండగా విన్నాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం పండగ వస్తుంది, మళ్ళీ నేను టపాకాయలు కాల్చుకోవచ్చా అని ఆశగా అడిగాడు. రాబోయేది సంక్రాంతి పండుగ కృష్ణ, అన్ని పండగలకు టపాకాయలు కాల్చకూడదు అని అమ్మ బదులిచ్చింది. మరి సంక్రాంతికి నేనేం చేయాలి అని నిరాశగా అడిగాడు కృష్ణ. వెళ్ళి నాన్నను అడుగు, నీకు వివరంగా చెప్తారు అని చెప్పింది అమ్మ. నేను తాతమ్మని అడుగుతానులే అన్నాడు. కృష్ణకు తెలుసు వాళ్ళ తాతమ్మ తన కోసం ఎప్పుడు అడిగినా సమయం ఇస్తుంది అని. తాతమ్మ పంచలో కూర్చొని ఉండగా కృష్ణ వెళ్ళి, తాతమ్మ, అమ్మ నాన్న సంక్రాంతి పండగ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వు చెప్పు, నేను టపాకాయలు కాల్చుకోవచ్చా లేదా అని అమాయకంగా అడిగాడు కృష్ణ. అరెరే రా కృష్ణ, కూర్చో, ఏమైనా తిన్నావా లేదా, ఇదిగో ఈ అరటిపండు తిన్నాయనా అంటూ తాతమ్మ ముద్దు చేసింది. నాకొద్దు, నాకు జవాబు చెప్పు, లేదంటే నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతా అని కృష్ణ జేజిని బెదిరించాడు. సరేరా కూర్చో, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం కృష్ణ. చెప్పు, పండగ గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అడిగారు మా అమ్మగారు. అసలు సంక్రాంతి పండగలో నాకంటూ పనికొచ్చేవేమన్నా ఉన్నాయా లేవా అని గట్టిగా అడిగాడు కృష్ణ. అయ్యో ఎందుకు లేవు, సంక్రాంతి అంటేనే సంబరాలు, అందులోనూ పిల్లలు మహాసరదాగా జరుపుకుంటారు అని చెప్పింది తాతమ్మ. మరి తాతగారు వాళ్ళ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకునేవారు చెప్పు అడిగాడు కృష్ణ. మీ తాత నా పిల్లలందరిలోనూ వాడే అల్లరివాడు. భోగి రోజు సూర్యోదయానికి ముందే లేచి ఇంటి వెనుక బావి దగ్గర స్నానం చేసేవాడు. కర్రలు ఆవుపిడకలు పేర్చి ఈ ముత్తాతగారి సాయంతో భోగి మంట కోసం సిద్ధం చేసేవారు. ఊర్లోని అన్ని కుటుంబాలు వారి ఇంటి ముందు భోగి మంటలు వెలిగించేవాళ్ళు. పిల్లలు భోగి మంట చుట్టూతా కూర్చొని చలి కాచుకుంటూ పాటలు పాడేవారు. మేము వాకిల్లో పెద్ద రంగుల ముగ్గులు, రథాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. మీ తాతే మాకు గొబ్బెమ్మలు తయారు చేసి అందించేవాడు. పంటలు కోతలు కోయగా వచ్చిన ధాన్యంతో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టేవాళ్ళం. సాయంకాలం పెద్దవాళ్ళందరూ చంటి పిల్లల్ని దీవిస్తూ వాళ్ళ తల మీద భోగి పళ్ళు పోసేవారు. తర్వాతి రోజు మకర సంక్రాంతి. ఈ పండుగను భారతదేశంలో చాలా ప్రదేశాల్లో జరుపుకుంటారు, వేరే వేరే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు పిల్లలందరూ గాలిపటాలు ఎగరేసేవారు. మీ తాత ఇంట్లోనే దినపత్రికతో పుల్లలతో మధ్యలో అన్నం మెతుకులు అంటిస్తూ పెద్ద గాలిపటం తయారు చేసేవాడు. స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేసేవాడు. అలసిపోయినప్పుడు ఇంటికి వచ్చి 2 అరిసెలు 2 కొబ్బరి బూరెలు తిని కొంచెం కారపూస జోబులో పోసుకొని మళ్ళీ ఆటలకి వెళ్ళేవాడు. మేమందరం కలిసి చుట్టాల ఇంటికి వెళ్ళి వాళ్ళకు కొంచెం ధాన్యము, మేము తయారు చేసుకున్న పిండి వంటలు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళం. మీ తాత ఒక చెరుగ్గడ పట్టుకొని రోజంతా నమిలేవాడు. జోబులో నువ్వులుండలేసుకొని తిరిగేవాడు. హరిదాసు ఇంటింటికి వచ్చి నారాయణ నారాయణ అంటూ హరినామ కీర్తనలు పాడేవాడు. కొంత ధాన్యము డబ్బులు ఆయనకిచ్చి పంపేవాళ్ళు. గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికి గంగిరెద్దును తీసుకొచ్చి ఆడించేవాళ్ళు. మీ తాత మిగతా పిల్లలతో కలిసి ఆ గంగిరెద్దు వెనకాల వీధి చివరి వరకు వెళ్ళేవాడు. ఆఖరి రోజు కనుమ. కనుమ అంటే మనకు వ్యవసాయంలో సాయం చేసిన పశువుల్ని గౌరవించి సత్కరించటం. అంతేకాక మనతో పాటు జీవించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని ప్రమాణం చేస్తాం. మీ తాత మన ఎద్దుల్ని, ఆవుల్ని ముస్తాబు చేసి వాటికి మంచి దానా, చెరుగ్గడలు, పచ్చి గడ్డి పెట్టేవాడు. కొన్ని గింజలు తీసుకొని పక్షులకి దానా వేసేవాడు.
సంక్రాంతి చాలా సరదా పండుగ కృష్ణ. మీ తాతగారికి చాలా ఇష్టమైన పండుగ కూడా అని చెప్పింది తాతమ్మ. చాలా బాగుంది తాతమ్మ, నాకు చాలా నచ్చింది అన్నాడు కృష్ణ. తాతమ్మ, మరెందుకని మనం ఈ మధ్య సంక్రాంతి పండుగ ఇలా జరుపుకోవట్లేదు అని కృష్ణ అడిగాడు. తాతమ్మకు ఏం చెప్పాలో తెలియలేదు. ఆ జవాబు మీరే చెప్పండి.